యాక్చువల్లీ ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్‌కి చాలా ఎక్కువ అలవాటయిపోయినారు. యాక్చువల్లీ దీని వలన ఏందంటే ఒబేసిటీ లైక్ ఊబకాయం అండ్ డయాబెటీస్ అండ్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. బయట పేరెంట్స్ పిల్లలకి పిజ్జాలని, బర్గర్‌లని, బయట బిర్యానీలని ఇలా ఇది చాలా వాటిలలో ఏందంటే అన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి. వాటితో పాటు వాటిలో ఏందంటే హానికరమైన రసాయనాలు ఉంటాయి. లైక్ అవి మన క్యాన్సర్ గూడా దారి తీసే అవకాశాలున్నాయి. సో, పేరెంట్స్ వీలైనంత వరకు ఇంట్లో హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి పిల్లలకి చూడాలి. అండ్ వీలైనంత వరకు బయట ఈ పిజ్జాలని, బర్గర్‌లని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఏందంటే వాళ్ళు తొందరగా వాళ్ళకి ఏంటి మెచ్యూరిటీ తొందరగా డెవలప్ అవుతుంది. వాళ్ళు 10, 12 ఇయర్స్ అవ్వంగానే వాళ్ళకి మెనార్‌కి అటెండ్ అవుతున్నారు. సో, వాళ్ళకి సరైన ఎదుగుదల అమ్మాయిలలో ఉండటం లేదు. సో, వీలైనంత వరకు ఈ బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయడం చాలా మంచిది, ఉత్తమం. అండ్ ఇంట్లో పేరెంట్స్ హెల్తీగా వాళ్ళకి ఫుడ్ అలవాటు చేస్తే బెటర్. యాక్చువల్లీ ఈ సీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఈ ఎండాకాలం నుంచి వర్షాకాలం చేంజ్ అవుతుందో మామూలుగా ఏంటంటే మన వాతావరణంలో అనేది ఏంటంటే తేమ శాతం పెరుగుతుంది. సో అవి ఏంటంటే తేమ ఇది అవ్వడం వలన ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఒక అవకాశాలు ఉంటాయి. సో పేరెంట్స్ పిల్లలకి ఇంకేందంటే చిన్నపిల్లలకి ఏంటంటే కామన్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే ఒక పిల్లోడికి ఇన్ఫెక్షన్ అంటే లైక్ కోల్డ్ కాఫ్ ఇవన్నీ వస్తే ఒకరి ద్వారా ఒకళ్ళకు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వీలైనంత వరకు వాళ్ళకి మాస్క్ ఎక్కించడం, హ్యాండ్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. నీట్గా చేతులు కడుక్కోవడం. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు వాటిని మనం అరికట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి వర్షాకాలం సీజన్లో బయట ఈ పానీపూరీలు కానీ ఇవన్నీ తింటే ఈ టైఫాయిడ్ ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బయటవి ఈ చిరుతిండ్లు అనేవి బయటవి అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. యాక్చువల్లీ యూజువల్గా ఏంటంటే పిల్లలలో కానీ పెద్దలలో కానీ యూజువల్గా వైరల్ ఫీవర్స్ అనేవి చాలా కామన్. ఓకేనా, ఈ సీజన్లో ఏంటంటే వైరల్ ఫీవర్స్ వస్తాయి. యూజువల్గా ఏంటంటే 2 to 3 days, మ్యాక్సిమం 5 daysలో అవి వాటికి అవే తక్కువ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. పేరెంట్స్ సొంతంగా వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్స్ ఆ మందులు ఈ మందులు అని మెడికల్ షాప్ నుంచి తెచ్చుకొని పిల్లలకి వేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడం కంటే ఒక 2 days కంటే ఫీవర్స్ ఆర్ 3 days ఫీవర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కన్సల్టెంట్ డాక్టర్ని ఇది చేయడం బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు మనకి మలేరియా కానీ డెంగ్యూ కానీ డెవలప్ అయ్యి మనం డిలే చేస్తే ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. సో వీలైనంత వరకు మీరు సొంత ట్రీట్మెంట్ కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. పిల్లల తల్లిదండ్రుల కంటే ఫస్ట్ హెల్దీ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ మదర్ ఫాదర్ బిజీగా అవ్వడం వలన పిల్లలకి టైం ఇవ్వకపోవడం వలన వాళ్ళకి ఫోన్లకు అలవాటు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఫోన్లకు అలవాటు చేయడం వలన వాళ్ళకి సోషల్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. వాడు ఎంతసేపు ఫోన్లు పట్టుకొని ఆడడం వలన వాళ్ళకి తొందర గ్రోత్ డిలే కూడా అవుతుంది. లైక్ ఆటిజం డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు తొందరగా మాటలు రాకపోవడం, తొందరగా నడవకపోవడం అండ్ వేరేలతోని దగ్గరికి వెళ్ళాలన్న భయము అవన్నీ ఆ సోషల్ కమ్యూనికేషన్స్ అనేవి డెవలప్ అవ్వట్లేదు. సో వీలైనంత వరకు పిల్లలకు ఆ ఫోన్ల నుంచి దూరంగా ఉంచి పేరెంట్స్ వాళ్ళతోని టైం స్పెండ్ చేయడం అండ్ వాళ్ళని బయట మనకి ఆధునిక ప్రపంచంలో ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకళ్ళకి రిలేషన్ లేకుండా అయిపోతుంది. దీనివలన ఏంటంటే పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండి తొందరగా ఇప్పుడు ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే అమ్మమ్మలో నానమ్మలో ఉండి వాళ్ళకి అన్నీ నేర్పించేవాళ్ళు. ఈ కాలంలో ఎవ్వరు ఉండట్లేకపోవడం వలన వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవ్వట్లేదు అండ్ వేరేతో మాట్లాడాలన్నా అవన్నీ తొందరగా డెవలప్ అవ్వట్లేదు. సో పేరెంట్స్ పిల్లలకి కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ తోటి ఫ్రెండ్స్తో కలిపి ఆడించడం అవన్నీ చేస్తే పిల్లలలో మానసికంగా శారీరకంగా ఎదుగుదల చాలా బాగుంటాయి. స్నాక్స్ అంటే ఇప్పుడు హెల్తీగా లైక్ ఎగ్స్ పెట్టడము,
ప్రోటీన్స్ వస్తాయి. దాంట్లో పాటు మనకు డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ హెల్దీ ఫుడ్గా ఇస్తే చాలా హెల్దీగా ఉంటారు. ఫుడ్తో పాటు వాళ్ళకు స్కూల్లో తినడానికి డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి, ఫ్రూట్స్ ఇవన్నీ ఇస్తే హెల్దీ. Please subscribe Saira Media channel. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!